పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివే కదా అని ఎక్కువ తింటే లేనిపోని సమస్యలు వస్తాయి. ఇక షుగర్ ఉన్న వారి గురించి చెప్పాల్సిన పని లేదు. కొన్ని పండ్లు రక్తంలో షుగర్ లెవెల్స్ని అమాంతం పెంచుతాయి. అలాంటి పండ్లకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. వయసుతో సంబంధం లేకుండా వచ్చే సమస్యల్లో షుగర్ ఒకటి. శారీరక శ్రమ లేకపోవడం, సరిలేని ఆహారం కారణంగా ఎక్కువగా షుగర్ సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చిందంటే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు బ్లడ్ గ్లూకోజ్పై ఎక్కువ ప్రభావం చూపవు, ఎందుకంటే అవి రక్తంలో షుగర్ను తక్కువగా ఉత్పత్తి చేస్తాయి. గోధుమలు, తృణధాన్యాలు, బీన్స్ లాంటి కూరగాయలు, స్ట్రాబెర్రీలు, అరటి పండ్లు సహా కొన్ని పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆహారపు అలవాట్ల కారణంగానే పెరిగే షుగర్ సమస్యని తగ్గించుకునేందుకు కొన్ని పండ్లని తినకూడదు. అవేంటంటే, ముందుగా చెర్రీస్ పండ్లు ఎంత తియ్యగా ఉంటాయో అందరికీ తెలిసిందే. వీటిని తక్కువ పరిమాణంలో తినాలి. అంతేకాని ఎక్కువగా తింటే అవి షుగర్ ఉన్న వారికి సమస్యని తీసుకొస్తాయి. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్లో న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో సమస్య పెరుగుతుంది. సాధారణంగా డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల అందులోని విటమిన్స్, మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అయితే ఇందులోని న్యాచురల్ షుగర్స్ షుగర్ లెవెల్స్ని పెంచుతాయి. ఆ తర్వాత పైనాపిల్లో ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంతేకాకుండా పంచదార శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనిని 1-2 ముక్కలు తినొచ్చు. అలా కాకుండా ఎక్కువగా తింటే షుగర్ ఎక్కువ అవుతుంది. దీంతో సమస్యలు పెరుగుతాయి. దీనిని జ్యూస్లా తీసుకున్నా ప్రమాదమే. అటుపై ద్రాక్షలో చాలా రకాలుంటాయి. అయితే అన్ని ద్రాక్షల్లోనూ న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. వీటిని కొద్ది పరిమాణంలో తీసుకున్నప్పుడు సమస్య లేదు. ఎక్కువగా తిన్నప్పుడే అసలు సమస్య. కాబట్టి వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. అలానే పుచ్చకాయ కూడా ఓ రిఫ్రెషింగ్ ఫ్రూట్. దీనిని తినటం వల్ల శరీరానికి నీటి శాతం అందుతుంది. అయితే అదేవిధంగా దీనిలోని షుగర్ గుణాలు. అనంతరం పనసకాయని కూరలా చేసుకుని తినడం వేరు, అదేవిధంగా పనస పండ్లని తినటం వేరు. ఇవి చాలా తియ్యగా ఉంటాయి. వీటిని తిన్నప్పుడు సమస్య ఎక్కువ అవుతుంది. ఇక్కడ పండ్లు మొత్తానికే తినకూడదని చెప్పట్లేదు, కానీ తినేటప్పుడు వాటిని మోతాదులో తినడం మంచిది. దీనివల్ల షుగర్ లెవెల్స్ ఏమాత్రం పెరగవు. ఆ తర్వాత మామిడి పండ్లు ఎంత తియ్యగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే వీటిని ఒకటి అలా తినడంలో ఎలాంటి సమస్య ఉండదు, కానీ ఎక్కువగా తింటే షుగర్ సమస్య తిరగబెడుతుంది. షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కారణం ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండడమే. దీనిని తినగానే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. ఈ పండ్లు సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఈ సీజన్లో 1-2 తినొచ్చు. ఎప్పుడు దొరికే పండ్లలో అరటి పండ్లు ఉంటాయి. వీటిని తినటం వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి ఎక్కువగా పండిన తర్వాత అవి మరింత తియ్యగా మారతాయి. వాటిని తినటం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే అరటి పండ్లని కూడా తక్కువగా తినాలి. నిజంగా చెప్పాలంటే ఓ అరటి పండ్లో 14% పైగా చక్కెర శాతం ఉంటుంది. దీంతో తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని గుర్తుంచుకోండి.